ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. వైకుంఠ ఏకాదశికి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏ విధంగా బుక్ చేసుకోవాలి, డిసెంబర్ నెలలో స్వామివారి యొక్క రూ. 300 దర్శన టికెట్ బుక్ చేసుకుంటే తిరిగి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఆ 10 రోజులు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా మీరు అడుగుతున్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి డిసెంబర్ నుంచి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా మనకి రేపు సెప్టెంబర్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి సెప్టెంబర్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా స్వామివారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో స్వామివారి భక్తుల్ని ఈ 4 రకాల సేవలకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అర్చన సేవ, అష్టదళ పాదపద్మారాధన సేవలు ఈ 4 రకాల సేవలు కూడా శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉంటాయి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీడీకి సంబంధించి వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ముందుగా ఈ లక్కీ డిప్లో పాల్గొనడం కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ 4 రకాల ఆతిథ్యాలకు సంబంధించి స్వామివారి యొక్క ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద భార్యాభర్త కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇద్దరు వరకు కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వద్ద సింగిల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించి రిజల్ట్ అన్నది మనకి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ జరిగితే దీనికి సంబంధించి రిజల్ట్ మనకి సెప్టెంబర్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత అయితే రావడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు ఎంపికైనటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ అన్నది కట్టడానికి 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకైతే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సెప్టెంబర్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 నుండి సెప్టెంబర్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ అంటే సుప్రభాత సేవకి రూ. 120, తోమల సేవకి రూ. 220, అర్చన సేవకి రూ. 220, అష్టదళ పాదపద్మారాధన సేవకి రూ. 1250 చొప్పున ఎవరైతే అమౌంట్ అన్నది ఆన్లైన్లో కడతారో ఇన్ టైంలో వీళ్ళ మాత్రమే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు అమౌంట్ కట్టేటప్పుడు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా అప్లోడ్ చేసి మీరు పూర్తిగా ఈ అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారి యొక్క ఈ ఆతిథ్యంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా ఈ స్వామివారి యొక్క ఈ ఆతిథ్యాలకి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 22వ తారీఖున డిసెంబర్ నెల సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా స్వామివారి యొక్క ఆతిథ్యాలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి 4 రకాల స్వామివారి యొక్క ఆతిథ్యాలు అందుబాటులో ఉంటాయండి. కళ్యాణోత్సవం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటిలో మనం రూ. 500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్లు మనం డైరెక్ట్గా బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క ఈ ఆతిథ్యంలో డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత సేవను చూసిన తర్వాత మిమ్మల్ని శ్రీవారి యొక్క దర్శనానికి శుభద మార్గం ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు స్వామివారి యొక్క కళ్యాణ టికెట్లు కానీ ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. ఇది కూడా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు బుక్ చేసుకోవచ్చండి. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలి. మిగిలినటువంటి ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే కలిపి బుక్ చేసుకోవచ్చు. లేదంటే సింగిల్గా కూడా ఈ ఆతిథ్యాలు బుక్ చేసుకుని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి ఈ ఆతిథ్యంలో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే రోజున అంటే సెప్టెంబర్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది.
వర్చువల్ సేవ అంటే వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటామండి. ఇందులో కూడా మనకి 4 రకాల స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. అది కూడా కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటిలో మనం రూ. 500 దర్శన టికెట్ గాను, ఆన్లైన్ సేవ టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని టీవీలో చూసిన తర్వాత లేదా ల్యాప్టాప్లో చూసిన తర్వాత మీరు స్వామివారి యొక్క దర్శనానికి మాత్రమే తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు తెలిసి తెలియకో చాలా తప్పులు అయితే చేయడం జరిగింది. వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం జరిగింది తప్ప వాళ్ళైతే దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోలేదండి. ఇందులో మనకి 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి స్వామివారి యొక్క వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం ఒకటైతే, దాని తర్వాత స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవడం మరొకటి. మనకి సేమ్ అదే రోజున అదే టైంలో వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవడం, దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 కూడా ఒకేసారి జరుగుతాయండి. అంటే ఉదాహరణకి మీరు రేపు డిసెంబర్ నెలలో 12వ తారీఖున స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లో భాగంగా కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, మనకి దర్శనం అన్నది తర్వాత రోజు నుంచి ఓపెన్ అవుతాయి. అంటే 12వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ అన్నది మీరు బుక్ చేసుకుంటే మీకు దర్శన టికెట్ అన్నది 13వ తారీఖు నుండి సంవత్సరం లోపు మీరు ఎప్పుడైనా సరే తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎవరైతే వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారో మీకు ఈ నెలలో విడుదలవుతున్నటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ల భాగంగా రేపు సెప్టెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ అవుతున్నాయండి. తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం చుట్టూ కూడా పొడుకుని పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ చేయడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం టీటీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరిగింది. ఈ టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. మీరు సేమ్ టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో tt.devasthanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మీరు ఈ అంగప్రదక్షిణ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు. లేదు సింగిల్గా అయితే సింగిల్గా కూడా మీరు ఈ అంగప్రదక్షిణ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ఫ్రీ. ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. మీరు స్వామివారికి అంగప్రదక్షిణ చేసిన తర్వాత మిమ్మల్ని శ్రీవారి యొక్క దర్శనకి అయితే పంపించడం జరుగుతుంది. ఇందులో మనకి అంగప్రదక్షిణ అంటే ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించడం జరుగుతుందండి. దాని తర్వాత ఇద్దరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజున అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 విఐపి బ్రేక్ దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్ మనకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి క్వార్టర్లో భాగంగా ఈ నెల మనకి 23వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో tt.devasthanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు డొనేషన్ చేసిన తర్వాత స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రీవారిని ట్రస్ట్ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి దర్శనం అన్నది మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని ఫస్ట్ డోర్ దర్శనం అని, L1 దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైతే స్వామివారిని దగ్గరగా వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా అదే రోజున అంటే సెప్టెంబర్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లకి, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా వీళ్ళ ముగ్గురికి స్వామివారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ. ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళి శ్రీవారి యొక్క దర్శనం చేయించడానికి అవకాశం ఉంటుంది. దివ్యాంగులు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామితోటి, అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలతోటి స్వామివారిని కూడా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా మనకి ₹300 స్పెషల్ దర్శన టికెట్
రేపు డిసెంబర్ నెల సంవత్సరం కోటలో భాగంగా రేపు సెప్టెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే డిసెంబర్ నెలలో 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేద్దాం అనుకుంటారో, మీరు ఈ డిసెంబర్ నెలలో ఎవరైతే రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అనేది బుక్ చేసుకున్నారో వీళ్ళు మనకి వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా స్వామివారి యొక్క ఉత్తర ద్వార ప్రవేశం చేయడానికి అయితే మీకు అవకాశం ఉంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఒకసారి రూ. 300 దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకుంటే మళ్ళీ బుక్ చేసుకోవడానికి ఒక నెల రోజులు గ్యాప్ ఉండాలండి. దాని తర్వాత మళ్ళీ మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వైకుంఠ ఏకాదశికి మనకి 10 రోజులు కూడా అంటే డిసెంబర్ 30వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల కొండపైన సుమారుగా ఒక 10 రోజుల పాటు స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజులకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ప్రజెంట్ ఇప్పుడైతే రిలీజ్ చేయరండి. దీనికి సంబంధించి బట్టి కోట అన్నది మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ కోటాలో స్వామివారి యొక్క రూ. 300 దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎవరైతే ఈ రూ. 300 దర్శన టికెట్ డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ కోటాలో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రం వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 29వ తారీఖు వరకు కూడా ఈ రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి అదేవిధంగా డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఈ 10 రోజులు కూడా దీనికి సంబంధించిన కోట అన్నది 10 రోజులు ముందుగానే మనకి టీటీ దేవస్థానం వారు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆ టైంలో స్వామివారి యొక్క రూ. 300 దర్శన టికెట్ కానీ, అదేవిధంగా శ్రీవారికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్ కానీ, అదేవిధంగా డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ కోటాలో స్వామివారి యొక్క వైకుంఠ ద్వార ప్రవేశం సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది రోజుకి 25,000 చొప్పున రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి సుమారుగా ఈ 10 రోజులు కూడా 2 లక్షల పైచీలకే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్ ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి కానీ, తిరుపతిలో ఇచ్చేటువంటి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకన్స్ కానీ ఉన్నవారు మాత్రమే శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి శ్రీవారి భక్తులకు అవకాశం ఉంటుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఈ 10 రోజులు కూడా తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అయితే ఉండదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రేపు సెప్టెంబర్ 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించిన కోటలో భాగంగా తిరుపతి, అదేవిధంగా తిరుమల కొండపైకి సంబంధించి అకామిడేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో కూడా మీకు అకామిడేషన్ దొరకకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓపి దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.